పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతిని బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవీలత కలిశారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో తనను దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో గొడవలు ఎందుకని, ఆయన అనుచరులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మాధవీలత. అందరికీ నమస్తే అండి. మీ అందరికీ కూడా తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒక ఆల్మోస్ట్ 13-14 డేస్ గా రన్ అవుతుంది. సంక్రాంతి హాలిడేస్ కారణంగా లేట్ గా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. లేదు అంటే చాలా అర్లియర్ గానీ కంప్లైంట్ సబ్మిట్ చేసేదాన్ని. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు, అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే, సో ఒక సీనియర్ పాలిటీషియన్ ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను, రేపు పొద్దున ఇంకొకళ్ళు. సో ఫర్దర్ జనరేషన్స్ కి ఆడపిల్లలు పాలిటిక్స్ లోకి వచ్చినా, ఇంకో ఫీల్డ్ లోకి వచ్చినా, సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూత్ మాటలు మాట్లాడేసేసి మాకు సర్రా వచ్చేసింది, వయసుతో వచ్చింది, లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్, తప్పేముంది అని కూడా అంటున్నారు. సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు. రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు. సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. అండ్ నా మీద జరిగిన అబ్యూస్ కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉంది, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీలత అనే అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉందని చెప్పారు రైట్ నాకు లేని కారణంగా. సో అది నాకు నేను ఛాలెంజింగ్ గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే అబ్యూస్ చేశారో అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా థ్రెటన్ చేస్తున్నారు అండ్ అందరూ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ సో నాకు సోషల్ మీడియాలో ఎలాంటి థ్రెటన్స్ ఇస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సిన్స్ 15 days నాకు ప్రాపర్ గా స్లీప్ కూడా లేదు, ఎందుకంటే అదొక ట్రోమా అయింది. నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే ఎలా అని. అండ్ నా పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు. సో ఈ రోజు కమిషనర్ గారికి 2 కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది. ఏమీ మెన్షన్ చేయలేదు, వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి నేనేం వీడియో చేశాను, ఆయన ఎలాంటి పదాలు యూజ్ చేశారు అండ్ దానివల్ల నేను నా ఫ్యామిలీ ఎలాంటి ట్రోమాకి గురయ్యామో. ఎందుకంటే మా చుట్టాలందరూ కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎంత డేంజరస్ పీపుల్ అని మా పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. ఒక రకంగా అది ఎమోషనల్ థ్రెటనింగ్. సో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అది చూసి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో అమ్మ నాన్న వయసు అయిపోతున్న వాళ్ళంతా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నాకున్న ఒకే ఒక స్ట్రెంగ్త్ నా పేరెంట్స్. సో వాళ్ళ దగ్గర నుంచి థ్రెటన్స్ అండ్ సోషల్ మీడియాలో చాలా థ్రెటన్స్ వస్తున్నాయి నాకు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.